హలో గంగాధర్, జిమ్ముకు రాలేదు ఎందుకు? హే సుజాత, నేను శివాని. ఏ శివ? మనం మాట్లాడాము ఇద్దరం మొన్న. ఎవరు? హే సుజాత, నీకు అన్ని తెలుసు, నీకు తెలియమే అన్ని. ఎవరు? సాఫ్ట్వేర్ బ్యాంక్ మేనేజర్వా? అది అది ఇట్లా ఎందుకు నీకే కాల్ చేస్తున్నాను నేను? ఫీడ్ చేసుకోమన్నా కదా సుజాత. ఎవరైనా చూస్తే బాగోదు కదా, అందుకు చేసుకోలేదు. ఇది బ్యూటీ పార్లర్ నంబర్. ఇది బ్యూటీ పార్లర్ నంబరు. ఏదైతే నీ నంబర్ చేసుకో, అర్థమైందా? బంగారు షాప్ అంటే బ్యూటీ పార్లర్ కూడా ఉంది నాకు, సపరేట్ కస్టమర్స్ కోసం. ఓహోహోహో, అవునా? ఏంటి ఒకటే చేస్తారా ఏంటి బిజినెస్? అంత ఇద్దరే మన రకరకాలు పెట్టుకోలేం, మంచిది అది. ఇప్పుడు నువ్వు ఒకటే చేస్తున్నావా లేకపోతే ఎన్ని చేస్తున్నావు బిజినెస్? మనకి చాలా ఒక 5-6 ఉన్నాయి. మరి చాలా ఉన్నాయి. అలానే కదా మాకు కూడా. అవును ఉండాల్సిందే. ఏం టిఫిన్ చేసావా? నువ్వు చేస్తున్నా? చేసిన. ఏదో సౌండ్ వస్తుంది. కాఫీ తాగుతున్నావా? అయ్యా ఏ కాఫీ? అదే కౌంటర్ కాఫీ. కౌంటర్ కాఫీ అదేంటి? అదే స్పెషల్ అది. అది ఫిష్ కాఫీ కదా? కౌంటర్ కాఫీలోనే మ్యాటర్ కాఫీ వస్తుంది. అట్లా మ్యాటర్ లేని వాళ్ళకి మ్యాటర్ కాఫీ కదా? ఏదబ్బా అట్లా మ్యాటర్ అనుకుంటదు సార్, కలిస్తే చెప్తుంది, తెలుస్తుంది మ్యాటర్. జిమ్ వెళ్తావా నువ్వు? జిమ్ ఖచ్చితంగా. అబ్బా, పుల్లప్స్ చేస్తావా? పుల్లప్ చేస్తా. ఎన్ని చేస్తా? 4000 అట్లా చేస్తా. మళ్ళా పెంచాలా బాడీ, ఇంకా బాగా ఉండాలా, కండలు. డిప్స్ చేస్తా. డిప్స్ 1000 చేస్తా. 1000 చేస్తావా డిప్స్? మళ్ళా అట్లా చేయకపోతే ఎట్లా? కట్టి బలి తిప్పుతాను. మళ్ళా తిప్పుతా, కట్టి కూడా తిప్పుతావా? మళ్ళా తిప్పితే అసలు కంటికి కూడా కనబడదు అట్లే. మళ్ళా అట్లా తిప్పుతా. మళ్ళా చూస్తావా? విద్యలు వచ్చు? నాకు అన్ని విద్యలు వచ్చు. మీ హైట్ ఎంత అన్నారు? 6'6". అట్లే బాడీ నెగనగలాడిపోరు. జిమ్కి వెళ్ళారా నిన్న? జిమ్ చెప్తాను కదా, రోజు వెళ్తా నేను. ఎన్ని గంటలకు వెళ్తారు మీరు జిమ్కి? ఎంత 6 గంటలకు 7 గంటలకు పోతా. అంత లేట్ లేస్తారా? అంత లేట్ కాదు, అంత మనం బాగా మైండ్ బాగా ఎక్కువ కదా, ఆలోచనలన్నీ అట్లా బిజినెస్ గురించి అట్లా నిద్రకు వస్తాయి. మెడిటేషన్ కూడా చేస్తారా మీరు? చేస్తాం. కంపల్సరీ. జ్ఞానేంద్రియాలు బాగుండాలా, మొత్తం ఐడియాలు అంతా బాగా సక్రమంగా ఉండాలి కదా. అవునవును. యోగా విన్యాసాలు అవన్నీ చేస్తాం. సర్కస్ ఇదే లగోట్లు వేస్తుంది. అట్లా లగోట్ ఏంటి అంటే టైప్లే, బాడీ బాగా మసాజ్. ఆసనాలు ఏం చేస్తారు మీరు? ఆసనాలు ముడతనాడి, నర్తనాడి, ఆసనాడి, గోసినాడి, చాలా గ్రేట్ మీరు. అవన్నీ వేస్తాడు. సరే, ఇంకేం టిఫిన్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయిందా? అయింది. మీకు? క్యాపుచినో తాగావా? ఆఫ్రిజన్ తాగాను. ఏ తాగావు? ఎల్లో. నేనేమన్నాను? యావరేజ్ జ్యూస్. క్యాపుచినో తాగారా అన్నాను. మళ్ళా యాప్జీను మళ్ళీ తాగడం నాకు వెళ్దా? యాప్ జ్యూస్ నాకు వెళ్దా అంటే? క్యాపుచినో జ్యూస్ కాదది, రసం. ఓహో, సరే నేను జ్యూస్ అనుకున్నాను. సరే, ఇంకేంటి? ఏం లేదా వర్క్ ఈరోజు? వర్క్ ఏంటి లేదబ్బా, చాలా ఉంది. చాలా మంచి. ఇప్పుడు పోవాలి, అడిగోలు ఇంజనీర్ దగ్గర పోవాలా, వాళ్ళతో మాట్లాడాలా, మళ్ళీ వాళ్ళకి ఎన్ని కోర్స్ ఇవ్వాలా,
ఎంత మీరు ఎట్లా పేమెంట్ వీక్లీ వన్సా మంత్లీ వన్సా? మంత్లీ 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 వన్సా? మంత్లీ వన్స్ ఇచ్చేది మనమంతా. ఎంత చేస్తారు మీరు ట్రాన్సాక్షన్స్? కొన్ని 5 కోర్స్ ఉంటది అట్లా ట్రాన్సాక్షన్ మొత్తం అంతా. ఎంత మీ ఏజ్? మా ఏజ్ 22. 22 అయితే నాకంటే చిన్నవాడివే నువ్వు తమ్ముడు. నీకెన్నేళ్ళు? నాకు 24. అంటే 2 ఏళ్ళేమే. తమ్ముడు అన్నది అన్న మాట. ఆ మాట అంటే ఇంక నాకు ఫోన్ కూడా చేద్దాను ఇంకా. సరే చేయండి అయితే. వద్దు తమ్ముడు అనద్దు నా ఊరికి శివ అంటే. నిజం చెప్పండి మరి మీ ఏజ్ ఎంత? 25. ఎంత? 25. మరి ఎందుకు 22, 23 అన్నారు? అంటే ఇప్పుడు అది మా ఫిట్నెస్ కదా అట్లా. ఎవరైనా చూసే వాళ్ళు అలా అనుకుంటారేమో కదా. అంతే అని అట్లా. మీరు కూడా అదే చెప్పేస్తున్నారు కదా. పని మనుషులు వచ్చారా ఇంట్లో వర్క్ చేయడానికి? అది మా పని మనిషి రాలేదు. మీకున్నారా పని మనుషులు? ఉన్నారు. ముగ్గురు ఉన్నారు. బట్టలు పిండేకి, బాత్రూమ్ కడిగేకి, ఇంట్లో ఆళ్ళు బండలు కడిగి. అంతా మీ ఫ్రెండ్సేనా? కాదు, ఫ్రెండ్స్ కాదు, పని మనుషులు. ఎంత ఇస్తున్నారు డైలీ మీరు మంత్లీ వాళ్ళకు? మంత్లీ వాళ్ళకు 4 అంటే 4,000 అండి. మీకు అర్థం కాదా? సారీ అండి. మళ్ళా అర్థం చేసుకోండి, అన్ని చేసుకోండి. ఎట్లా మీరు అన్ని అర్థం చేసుకుంటాను కదా బాగా. బ్యూటీ పార్లర్ వెళ్ళాలనుకుంటున్నాను జెట్ ప్యాక్ చేయించుకోవడానికి. మీరు రావాలా? హెల్ప్ చేయాలా? నేను కూడా రావాలా ఏమన్నా? మీకు జెట్ ప్యాక్ ఐడియా ఉందా? జెట్ ప్యాక్ ఐడియా ఉందా? జెట్ ప్యాక్ ఐడియా ఉంది. అట్లే మంచి మేకప్లు అంతా మొత్తం అంతా వెనక ముందరంతా బాగా పౌడర్ కొట్టించుకొని. వెనకలా ముందర పౌడర్ కొట్టడం ఏంటి? అదే కదా. హలో సుజాత, హలో. ఒక్క నిమిషం, కస్టమర్ వచ్చారు. ఓకే. ఏం చేస్తా? హలో సుజాత, ఏమైంది సౌండ్? వాటర్ పడుతున్నాను. వాటర్ ఎవరు పెడతాను? వాటర్ స్నానానికే? దీపం రుప్పమంటావా? సోప్ వేయమంటావా? షాంపూ వేయమంటావా? ఎందుకు నీకు అలవాట? నీకే సుజాత, లైన్ లో ఉండు. ఏమి సుజాత? సుజాత, హలో. ఏ కోల్డ్ అరుస్తున్నా? ఎక్కడ పల్లెలో ఉన్నావా? పల్లెలో కాదు, సిటీలోనే ఉండము. అట్లా. సిటీలో ఎంత ఉంది మీకు స్థలము? కొన్ని కోట్లు ఉండేలే స్థలం గురించి మాట్లాడితే. నేను బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి స్థలం ఇస్తావా? కంపల్సరీ నన్ను అంటే నన్ను అంటే కాదు, అంటే ఎట్లా నీకే రావాల్సిందే కదా. అదెలా అంటే మళ్ళా కొన్ని రోజుల తర్వాత టైం పడుతుందిలే. అన్ని ఇంత దగ్గరికి వచ్చింది ఇంకా టైం. స్కూటీ తీసుకోవాలని చూస్తున్నాను, ఏ బైక్ బాగుంటది? స్కూటీ తీసుకోవాలనుకుంటున్నాను, ఏ బైక్ బాగుంటది? మోటార్ మైక్రో బాగుంటది. బైక్ ఏ కంపెనీ అది? మైక్రో కంపెనీ.
మైక్రో కంపెనీ బాగుంటుందా? ఎంత సీసీ? సిసి 45. 45 సీసీ చాలా స్పీడ్ వెళ్తుందేమో. బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. నీకు కాళ్ళు అందుతాయా స్కూటీకి? కాళ్ళు ఇంకా 6 ఉన్నాయి మనకి కాలందవా. మోకాలే అందుతాయి డైరెక్ట్ కదా. మళ్ళా మోకాల మీద నడుపుమంటే నడుపుతాం మనం. వర్షం పడుతుందా మీకు అక్కడ? లేదే అక్కడ. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. అయ్యప్పా అసలు వర్షంలో నాంతూ ఇద్దరము ఐస్ క్రీమ్ తింటా అంటే అసలు సాంగ్ వేసుకొని ఏం సాంగ్? ఎన్నాళ్ళకొచ్చాన వన 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 అన్న చెల్లిలాను బంధం. ఆ పాట అసలు పాట పాడుతా ప్లీజ్. దయచేసి నాకు హార్ట్ బ్రేక్ చేయదు నాకు హార్ట్ ని. అర్థమైందా? సరే సరే, ఇంకేంటి మరి? ఎప్పుడు వస్తావు నువ్వు ఫేస్ ప్యాక్ చేయించుకోవడానికి? నేనా వస్తాను. నేను వస్తాను. టైం గేమ్ ఇవన్నీ చెప్పను నీకు. అకస్మాత్తుగా వచ్చేసి చూపిస్తా, బాగా చూపిస్తా నీకు. ఏం చూపిస్తావు? వచ్చి చూపిస్తాను అనమాట. డైరెక్ట్ హెలికాప్టర్ లో వచ్చావు నువ్వు? నీకు ఎలాగైనా వస్తా, నీకు ఎట్లయినా వస్తా. నీకు నిజంగా ఉందా హెలికాప్టర్? ఏమన్నా హెలికాప్టర్ నిజంగా ఉందా? మళ్ళా మనకి 3 ఉన్నాయి సెపరేట్ గా. ఎక్కడ పెట్టావు హెలికాప్టర్స్? మన గిల్లీనగర్ లో ఉందిలే. గిల్లీనగర్ లో అక్కడ పెట్టినా. నువ్వేనా డ్రైవ్ చేసేది? మనం కాదు, డ్రైవర్ ఉంటాడు. దానికి కూడా క్లచ్ బ్రేక్ ఉంటుందా? ఉంటాయి కదా, క్లచ్ బ్రేక్ రివర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. నేను చూడలేదా నువ్వు ఎప్పుడు? లేదు, నేను ఎప్పుడు చూడలేదు. ఎన్ని గేర్లు ఉంటాయి హెలికాప్టర్ కి? 3 గేర్లు ఉంటాయి అంతే. 3ఏనా? 3లోనే బొమ్మన పోతాయి. రివర్స్ కి? రివర్స్ కి 1 గేరు. ఓకే, భలే ఉంటుంది ఇదంతా ప్రయాణము. ఎంత 40 స్పీడ్ పోతుందా? 45, 100 కి 100. అదే 100 పోతుందా? మళ్ళా ఏమనుకోండి. వామో, నాకు భయం వేస్తుంది స్పీడ్ అనుకుంటేనే. భయపడితే నేను ఉండ కదా పక్కన, అదుక్కొని కూర్చో. కడుచుకో. ఏమైంది? నేనేమంటా అనుకుంటానా? హెలికాప్టర్ డ్రైవర్ చూస్తే వాడు బొంద, వాడు మనోడే, మనసు పోటే. వాడిని కరుచుకుంటాడా మామూలుగా మీరు వెళ్ళేటప్పుడు? అట్లా మాట్లాడు సుజాతాను. జస్ట్ క్యాజువల్ గా అన్నా అంతే. అంతే. పర్లేదు. ఎంత కొట్టిస్తారు మీరు పెట్రోల్? సుమారుగా 20,000 ఎట్లా. ఎంత దూరం వెళ్ళొచ్చు అప్పుడు? పోవచ్చు, మనం గోవా వరకు పోవచ్చు. గోవా చూసావా? గోవా అసలు ఎట్లా తెలుసా, ఒక 50 సార్లు 60 సార్లు పోయింటాం. ఏంటికి, అమ్ముకోవడానికా? కాదు, అయ్యో అంటే బిజినెస్ పని మీదనా అని. ట్రిప్కి ఎట్లా. సరే, కస్టమర్ వచ్చారు, పై రూమ్ కి వెళ్ళేసి వస్తా. సుజయ్ మాట్లాడచ్చు. సుజయ్ బ్యూటీ పార్లర్ రన్ చేయాలి కదా, లేకుంటే ఎలా? కొంచెం మాట్లాడచ్చు కదా. లేదు, నీకు పని లేదా? మనకి ఉంది పని. ఇంకా నీతో పని ఏంది, ఏముంది? కస్టమర్ సీరియస్ అవుతాడు మరి, అందుకు. ఎవరు వాడిని లేపేస్తానని చెప్పానికి? ఎందుకు? ఎవరైనా కానీ మీద కానీ ఇడిచేది చేస్తే నాకు మెసేజ్ చెయ్యి అంతే, ఫోన్ చెయ్యి. సరే, చేస్తాను ఎప్పుడైనా. ఎప్పుడైనా కానీ ఎవడైనా కానీలే. ఓకే, ఖచ్చితంగా చేస్తాను. నువ్వు వస్తావు కదా? నువ్వు ఒకసారి అనుకో మనసులో, ఇట్లా నీ ముందే వాలిపోతా, రెక్కల్లా వస్తా, గుర్రంలా వస్తా, గాడిదలా వస్తా. గాడిదిలా రావా? ఏంది నువ్వు సుజి, నువ్వు అన్ని కామెడీ చేయద్దు నువ్వు. చేయకూడదా నీతో కామెడీ? చేయొచ్చు. సరే, కస్టమర్ పిలుస్తున్నాడు, వెళ్ళొస్తాను. సరే, బాయ్. ఓకే. కాల్ పెట్టబుద్ధి అవ్వడం లేదు.
నాకు కూడా అంతే, అందుకే పెట్టొద్దు ప్లీజ్. లేదు వాడు షర్ట్ ఇప్పేసాడు, వెళ్తున్నా. అదే షర్ట్ తీసేసాడు ఏం సెట్? మసాజ్ కి. నేను కాదులే చేసేది. అవునా, ఓకే మరి. చేయొద్దు నువ్వు అనికే. లేదు ఉంటాను మరి, బాయ్. బాయ్ బాయ్.